ఓం గణేశాయ నమః. సంకల్పం. ఆ ప్రదేశమంతా కాషాయపు రంగు జెండాలు, కాషాయపు రంగు తోరణాలు కట్టి వివిధ రకాలైన పచ్చని మామిడి తోరణాలు ఆ ప్రాంగణము అంతా వేలాడి తీసి ఉన్నవి. పచ్చని కొబ్బరి మట్టలు వివిధ రకాల ఆకృతులతో ఆ మండప స్తంభాలకు అలంకరించబడి ఉన్నాయి. వచ్చే భక్తులు చక్కగా పట్టు వస్త్రాలు ధరించి ఈశాన్యం వైపు ఉన్న బావిలో నుండి చల్లని నీరు తోడి చక్కగా కాళ్ళు చేతులు కడిగి కొద్దిగా శిరస్సుపై ఉద్ధరించుకొని సతీ సమేతంగా ఆ దేవాలయంలోకి ప్రవేశిస్తున్నారు. ఎదురుగా సీతా సమేత రామచంద్రుడు తన సోదరుడు లక్ష్మణస్వామి నిత్యము తన పాదసేవకే నా జన్మ అంటూ కుడి కాలు భూదేవికి ఆనించి మరొక కాలుతో తన శరీరాన్ని నిలబెట్టుకొని తన రెండు చేతులు ఆ శ్రీరామ సీతమ్మకు నమస్కరిస్తున్న హనుమ శిల్పాలు బహు అందంగా భక్తులకు దర్శనమే ఇస్తున్నాయి. ఇరువైపులా పంచదీపాలు కాంతిలో ఆ నల్లని రామయ్య చిరునవ్వుతో మనల్ని దీవిస్తున్నట్లుగా దర్శనము ఇస్తున్నాడు. జై శ్రీరామచంద్ర మహాప్రభు, జై మాతా సీతమ్మ, జై లక్ష్మణ స్వామి, జై బజరంగ బలి అని ఉప్పొంగి భక్తితో తన్మయత్వం చెంది అక్కడ భక్తులు కోలాహలంగా అరుస్తున్నారు. ఎక్కడ చూసినా శ్రీరామనామమే. స్వాములు ఆ రామయ్యకి చక్కగా దర్శనం చేసుకున్నారా అని ఒక 55 ఏండ్ల ముసలి ఆ గుడి దిగువ మెట్ల వద్ద కూర్చొని గుడి లోపల నుండి బయటికి వచ్చే భక్తులను ప్రేమగా అడుగుతుంది. కొంతమంది సమాధానం చెప్పి వెళ్తున్నారు, కొంతమంది మాత్రం ఈ గుడ్డిదానికి సమాధానం చెప్పాలా అన్నట్లుగా దూరంగా జరిగి వెళ్తున్నారు. కొంతమంది ఆమె ఎదురుగా ఉన్న చిన్న సత్తు గిన్నెలో 5 రూపాయలు 10 రూపాయలు వేసి వెళ్తున్నారు. ఇక మధ్యాహ్నం 12 గంటలకు గుడిలోని గంటలు గణగణ పెద్ద పెద్ద మ్రోతతో ఆ ప్రదేశం మారుమరుగుచున్నది. ఆ సీతారామయ్య ముఖం ద్వారంకు అడ్డంగా తెల్లని తెరచాప అడ్డు పెట్టారు. అంటే ఆ రామయ్య కుటుంబానికి నైవేద్యం పెట్టే సమయం కాబట్టి. అమ్మా సీతమ్మ ఇటురా, మన రామయ్య తండ్రికి నైవేద్యం పెట్టు చున్నాము, త్వరగా రా, కాళ్ళు కడిగి రావాలి అని పూజారి ఆ మెట్ల వద్ద కూర్చున్న అందురాలు సీతమ్మను పిలుస్తున్నాడు. అక్కడ వచ్చిన భక్తులు ఇదేమిటి, ఒక బిచ్చగత్తె దేవాలయంలోకి వచ్చుట వింత, పూజారి ఆమెను గౌరవంగా పిలవటం ఇంకొక వింత అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నారు. ఇక అందరూ శ్రీరాముని నైవేద్యాన్ని పూజారి ప్రసాదంగా పంచాడు. భక్తితో స్వీకరించి ఆలయం ప్రాంగణంలో ఒక మూల కూర్చొని ఆ ప్రసాదాన్ని కళ్ళకు అద్దుకొని సేవిస్తూ ఉన్నారు. ఇంతలో ఒక 18 ఏండ్ల కుర్రవాడు తన సందేహాన్ని ఆపుకోలేక, చూడు పూజారి గారు, ఇదేమిటి, ఒక యాచకం చేసి అది ఒక గుడ్డి ఆమెను ఇంత మర్యాదగా గుడిలోకి పిలిచి ఆమె చేతుల మీదుగా ఆ స్వామికి నీరాజనం ఇప్పించడం చాలా వింతగా ఉన్నది. ఏమిటి ఆమెలో ఉన్న గొప్పదనం, మాకు వివరంగా చెబుతారా అని అడిగే లోపే ఆ పూజారి గోవిందయ్య, చూడు బాబు, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. ఇంటి వద్ద నా శ్రీమతికి ఈ రామయ్య ప్రసాదం ఇస్తే ఇంట్లో అందరికీ పెట్టి కానీ భోజనాలు ఏర్పాటు చేస్తుంది.
నీకు ఆమె గురించి తెలుసుకోవాలని అని ఉంటే సాయంత్రం 4 గంటలకు ఈ రామయ్య సన్నిధికి వస్తే వివరంగా ఆమె గురించి, ఆమె గొప్ప మనసు గురించి విపులంగా తెలియజేస్తాను అని అనగా ఆ కుర్రవాడు ఆ గోవిందయ్య పాదాలకు నమస్కరించి వెళ్ళిపోయాడు. సాయంత్రం 3 గంటలకే ఆ కుర్రవాడు వచ్చి ఆ దేవాలయంలోని సీతారాములకు నమస్కరించి పూజారి గోవిందయ్య కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. మెట్ల వద్ద మాత్రం సీతమ్మ వచ్చేవారిని పోయేవారిని చక్కగా పలకరిస్తూ ఉన్నది. ఒక అర్ధగంటలో తన అగ్రహారం నుండి పాత సైకిలు వేసుకొని వచ్చాడు గోవిందయ్య. నమస్కారం పూజారి గారు అని పలకరించాడు ఆ కుర్రవాడు. చిన్నగా ఆ సీతారామయ్యకు నమస్కరించి ముఖద్వారం తెరిచాడు గోవిందయ్య. ఇది ఒక 30 సంవత్సరాల క్రితం జరిగిన సంఘటన చెబుతున్నాడు పూజారి గోవిందయ్య ఆ పిల్లవాడికి. ఆ రోజు కాశీ విశ్వేశ్వరుని దర్శించి మాతా విశాలాక్షిని, మాతా అన్నపూర్ణమ్మ దర్శించి ఇక కాశీకి దగ్గరలో ఉన్న ఆ అయోధ్యకు బయలుదేరారు ఆ యాత్రిక బృందం. ఆ బృందంలో కృష్ణయ్య, గీత దంపతులు కూడా ఆ యాత్రికుల బృందంలో ఉన్నారు. గీత ఎడం చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నది 6 సంవత్సరాల బాల సీతా మహాలక్ష్మి. అమ్మ కాశీ శివయ్యకు తాకించి ఆయన స్పర్శ నాకెంతో పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. కళ్ళు లేని నాకే ఇంత చల్లగా ఉంటే నా చేతులకు తాకితే ఇక కళ్ళు ఉన్న ఈ యాత్రికులు ఎంత పుణ్యం చేసుకుని ఉన్నారో కదా అమ్మా అని పలకరించింది సీత. అవును నిజమే, మన పెదనాన్నలు, పెద్దమ్మలు, పిన్నిలు, బాబాయిలు చాలా ధన్యులు, ఆఖరికి మనం కూడా అని చెబుతూ అయోధ్యకి వెళ్ళే రైలు బండి ఎక్కారు ఆ బృందం. మధ్యాహ్నం 12 గంటలకు అయోధ్య రైల్వే స్టేషన్లో దిగారు. అక్కడ ఒక ఆటో మాట్లాడుకొని శ్రీరామచంద్రుడు జన్మించిన అయోధ్య నగరానికి వస్తూ ముందుగా సరయూ నది వద్దకు వచ్చి ఆ నదిలో పుణ్యస్థానాలు ఆచరించి సూర్య భగవానునకు ఆర్ఘ్య పాదాదులు సమర్పించి చిన్నగా బయటికి వస్తుండగా 6 ఏండ్ల సీత ఎడమ భుజంపై ఒక చిన్న కోతి వచ్చి కూర్చొని కీచ్ 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 మని అరుస్తూ ఉన్నది. ప్రక్కనున్న యాత్రిక బృందం మనం ఆ రామయ్య దగ్గరికి వెళ్తున్నాం కదా, ఆ రామయ్యను మనం చూడటానికి తన ఆప్తమిత్రుడిని హనుమంతుల వారిని పంపించి ఉంటాడు ఆ శ్రీరామ ప్రభువుల వారు అని అనుకుంటున్నారు. తన చిన్న చేతులతో ఆ చిన్న కోతి పిల్లని తాకింది సీత. అచ్చం ఆ ఆంజనేయ స్వామిని తాకినట్లే ఉన్నది తన చేతులకు. ఏదో తెలియని అనుభూతి ఆ బాల సీతమ్మకు. ఇక అందరూ ఆ బాలరామయ్య మందిరానికి లోపలికి నడిచారు. అందరూ ఏకకంఠంతో జై బాలరామయ్యకు జై అని ఆనందంతో భక్తి పారవశులైపోయినారు. అమ్మ మనం రామయ్య వద్దకు వచ్చామా, ఆయన రూపం ఎలా ఉన్నదో తెలియజేస్తావా నాకు అమ్మ అని సీత తన మనసులోని మాటను తెలియజేసింది. నా బంగారు తల్లివే, ఆ రామయ్య మీద నీకు ఎంత భక్తి. మనం ముందుగా ఆ బాలరాముణ్ణి పుట్టిన గృహానికి వచ్చాం. ఇక్కడే బాలరామయ్యకి అన్నం తినటం మారం చేస్తే తన తండ్రి దశరథుడు ఒక అందమైన అద్దం తెచ్చి ఆకాశంలో ఉన్న తెల్లని చందమామను ఆ బాలరామయ్యకు చూపిస్తే ఆ చందమామను చూచి ఆనందంతో అమ్మ కౌసల్య చేతి వెన్నముద్దలు తిన్నాడంట అని చెప్పగానే అంధురాలైన సీతకు తన తల్లి చెప్పే ప్రతి విషయము కళ్ళకు కనిపిస్తున్నట్లుగా ఉన్నది.
ఇక తర్వాత రామయ్య ఆడిన ప్రదేశాలు, తర్వాత వివాహమైన తర్వాత పట్టాభిషేకం, తర్వాత సీతమ్మ తన భర్తకు, తన మరుదులకు, ముగ్గురు అత్తలకు మంచిగా వంట చేసి పెట్టిన గృహాలు, ఇంకా మిగతా స్థలాలు చూసి ఇక బయటికి బయలుదేరారు. అమ్మ, ఈ రాముల వారి విగ్రహాలు మనం మన ఊరికి తీసుకుని వెళ్దామా? మన ఊర్లో ఈ రాముల వారిని ఉంచి పూజలు చేసుకుందాం అని పలకగా వారి అమ్మ గీత ఇలా చెప్పింది. తప్పురా చిన్ని, మనము అలా మాట్లాడరాదు, పాపం కళ్ళు పోతవి. కావాలంటే మనమే మన ఊరిలో శ్రీరామాలయం నిర్మించాలి, అంతేగాని ఇలా మాట్లాడరాదు అనగానే, నాకు పుట్టకతోనే కళ్ళు లేవు కదా మరలా అని ఆ 6-8 ఏళ్ల సీత మాట్లాడింది. నిజమే అన్నట్లు ఆ చిన్న కోతి కూడా కిచకిచలాడింది. ఇక అందరూ దగ్గరలోని పుణ్యస్థలాలు చూసి ఇళ్లకు చేరారు. ఇక 1వ భాగం సమాప్తం. 2వ భాగం తదుపరి తెలియజేస్తాను.